ఇక శ్రీధర్ ఇంకా కంచన కార్తీక్ని చాలా ఎమోషనల్గా తిడతారు. ఇంకెప్పుడు వేరే వాళ్ళ కోసం నీ ప్రాణాలని తీయకుండా మాకు మాట ఇవ్వు అని కార్తీక్ దగ్గరగా ప్రామిస్ చేసుకుంటూ ఉంటారు. దీప ఇంకా జ్యోత్స్న మీద అనుమానం వస్తుంది. కిడ్నాప్ టైంలో జ్యోత్స్న కార్తీక్ని హక్ చేసుకోవడం, తన కళ్ళలో ఉన్న ఇంటెన్షన్ చూసి దీపకి జ్యోత్స్న నిజ స్వరూపం అర్థమైపోతుంది. కార్తీక్ కూడా జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాశీని ఇరికించిన జ్యోత్స్న ఈ కిడ్నాప్లో తన హస్తం కూడా ఉందేమో అని కార్తీక్ అనుమానిస్తూ ఉంటాడు. దీపక్ బయటికి వెళ్ళిన టైంలో వ్యవహార కనిపిస్తాడు. దీప వ్యారాని పట్టుకొని పోలీసులకి అప్పగిస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. కానీ వైర దీపకి అస్సలు విషయం చెప్తాడు. కిడ్నాప్ చేసింది నేనే అయినా 30 కోట్ల డిమాండ్ చేయమని చెప్పింది జ్యోత్స్న అని చెప్పేస్తుంది. అందులో 10 కోట్లు జ్యోత్స్న తీసుకోవాలి అని ప్లాన్ చేసింది అని వైర నిజం చెప్తాడు. వైర దగ్గర జ్యోత్స్న మాట్లాడిన వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయని దీపకి తెలుస్తుంది. దీప వైరాని తీసుకొని జ్యోత్స్న ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంట్లో అందరి ముందు వైర జ్యోత్స్న కుట్రాన్ని బయట పెడుతూ ఉంటారు. ఫుడ్ పాయిజన్ ఇష్యూ నుండి ఇప్పటికీ కిడ్నాప్ దాకా జ్యోత్స్న చేసిన ప్రతి తప్పు రికార్డింగ్స్తో సహా నిరూపిస్తాను. దీపకి గట్టిగా కోపం వచ్చి జ్యోత్స్న చంపర పాలి గొట్టేలా కొడుతూ ఉంటుంది. కార్తీక్ ప్రాణాలు రిస్క్లో పెట్టినందుకు దీప జ్యోత్స్నకి అందరూ ముందు నిలదీస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.